ఇప్పుడు అసంతృప్తులు, అలకలు ఇలాంటివి అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి, ఇక మీద కూడా ఉంటాయి, సహజం రాజకీయాల్లో. కానీ దిస్ టైప్ ఆఫ్ ఇండిసిప్లిన్ ఇంతకుముందు పెద్దగా లేకుంది, ఈసారి ఎందుకో ఎక్కువగా కనబడుతోంది. చిన్న పెద్ద కొంత ఎక్కువ ఉండొచ్చు, కొంత తక్కువ ఉండొచ్చు. ఆయనేమో పూర్తిగా పరిపాలన, డెవలప్మెంట్, ఎవ్రీ టైం ఇదే ప్రాబ్లం. ఎవ్రీ టైం అధికారంలోకి రాగానే ఆయన పూర్తిగా దాంట్లో పడిపోతారు. అయితే ఆయన పరిపాలనలో అభివృద్ధి వాటిలో పడిన పార్టీ గాడి తప్పలా. ఇంతకుముందు కొద్దిగా ఉంటుంది, కానీ ఈసారి ఎందుకో ఇనిషియల్ స్టేజ్లో తప్పుతున్నట్టు కనపడుతోంది. దానికి ఆయన నిన్న బహుశా ఆయన అడ్మిట్ చేసినట్టున్నారు ఆ కామెంట్స్ ద్వారా. మీ విశ్లేషణ ఏంటి? మొదటి నుంచి చూస్తున్నారు కదా టీడీపీని. ముందుగా బుచ్చ చౌదరి గారికి, బీసెట్టి గారికి, మీకు ప్రేక్షకులందరికీ గుడ్ ఈవినింగ్ అండి. దీంట్లో ఒక చిన్న సమస్య ఏంటంటే, బుచ్చ చౌదరి గారు చాలా అంశాలు మాట్లాడారు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా కష్టపడుతున్నారు, రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నారు, ఇదంతా దాంట్లో వేరే రెండు అభిప్రాయానికి తావులేదు. అదేవిధంగా లోకేష్ బాబు ఆయన కూడా ఎమర్జీ అవుతున్నాడు బ్రహ్మాండంగా, అందులో కూడా నో సెకండ్ ఒపీనియన్. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, ప్రతిసారి ఎలక్షన్స్ అది ఏమవుతుందంటే అది చాలా ప్రతిష్టాత్మకంగా మారటం, ఈసారి గెలవాలి ఎట్టి పరిస్థితుల్లో, లేకపోతే పార్టీ ఏంటి, రాష్ట్రం ఏంటి అనేటువంటి పరిస్థితుల్లో అక్కడ ఏమవుతుందంటే కొంత ఆ సిద్ధాంతాలకి, పార్టీ సిద్ధాంతాలకి రాజీ పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంటే వేరే పార్టీల్లోంచి వచ్చిన వాళ్ళకి టికెట్లు ఇవ్వటం, వాళ్ళకి పదవులు ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే క్యాడర్లో ఒక అసంతృప్తి. నిన్నటిదాకా అక్కడ ఉన్నాడు కదా ఆయన, ఇవాళ ఏంటి మన దగ్గరికి వచ్చి మన పార్టీ గురించి మాట్లాడుతున్నాడు, మనం ఆయనకి నిల్చోబెట్టి మన మీద సవారీ చేయటం ఏంటి అనేటువంటిది. సరే, ఎలక్షన్స్ టైంలో అదేమో మనం ఏంటంటే గెలవాలి కాబట్టి పనిచేస్తారు, పార్టీ నిర్ణయం ప్రకారం పనిచేస్తారు. కొంతమంది అసంతృప్తితో, కొంతమంది తప్పుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మొత్తం మీద అట్లా కూడా జరిగింది. మొన్న జరిగేటప్పటికి ఏమైందంటే ఇవాళ మీకు దాదాపుగా 50-60 మంది కొత్త ఎమ్మెల్యేలు, అందులో కొంతమంది వేరే పార్టీల నుంచి, అంటే ఎస్పెషల్లీ వైఎస్ఆర్సీపీ, వేరే పార్టీ నుంచి వచ్చిన కొంతవరకు వాళ్ళు భరిస్తారు. కానీ ఎస్పెషల్లీ వైఎస్ఆర్సీపీ ఎందుకంటే ఒక రాజకీయ ప్రత్యర్థి కాబట్టి అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు నిన్నటిదాకా అక్కడుండి ఇవాళ మన దగ్గరికి వచ్చి మన ఎమ్మెల్యే అవుతున్నాడు, మన మినిస్టర్ అవుతున్నాడు, ఇదేంటి పార్టీకి ఇటువంటిది ఏంటి, మనం దీనికోసం పనిచేసింది అనేటువంటి ఒక ఇది నేతల్లో ఉంది, కార్యకర్తల్లో ఉంది, అసంతృప్తి అక్కడి నుంచి మొదలైంది. ఇప్పుడు ఏమైందంటే గతంలో ఇది తెలిసేది కాదు, ఇప్పుడు సోషల్ మీడియా వచ్చేటప్పటికి ఎవరు పడితే వాళ్ళు పోస్టింగ్లు పెట్టడం, ఎవరు పడితే వాళ్ళు మాట్లాడేయటం, ఇదేంటి పార్టీ అయిపోతుంది. అది ఎక్కువైందండి. దట్ వాజ్ అసలు రూట్ కాజ్ ఏంటంటే అది. అంటే పార్టీ సిద్ధాంతాలు తెలిసిన వాళ్ళు, పార్టీ క్రమశిక్షణ తెలిసిన వాళ్ళు, పార్టీలో పుట్టి పెరిగి ఇది నాది అని ఓన్ చేసుకునే వాళ్ళు పదవులు వచ్చినా ఎవరు పదవులు రావాలి, వాళ్ళకే రావాలి, వాళ్ళే అంటారు. బయట నుంచి వచ్చిన వాళ్ళు ఏంటి అనేటువంటి ఫీలింగ్ బాగా ఇప్పుడు పెరిగిందనమాట. ఇవాళ సమస్యలు కూడా ఎవరు సృష్టిస్తున్నారు చూడండి, బయట వాళ్ళు కాదు, బయట నుంచి వచ్చిన వాళ్ళ వల్లే కొన్ని సమస్యలు, ఏదో కొత్తగా వచ్చినటువంటి వాళ్ళ వల్ల. ఇవాళ మనం తిరువూరు ఇష్యూ మనం మాట్లాడుకుంటున్నాం. వాళ్ళిద్దరూ కూడా పార్టీలో లేరు. పార్టీ ఒక 2 ఏళ్ళ ముందో 3 ఏళ్ళ ముందో పార్టీలోకి వచ్చిన వాళ్ళు. కాబట్టి ఈ అంశాన్ని పార్టీ హైకమాండ్, అంటే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ బాబు కావచ్చు, ఆలోచించాలి. అంటే మనం పార్టీని నమ్ముకున్న వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేయాలి, వాళ్ళకి ఇవాళ గెలుపే పరమావధిగా అనుకొని బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఇతరత్ర కాస్ట్ బేసిస్ లేకపోతే ఆర్థిక వనరులు ఉన్నాయనో వాళ్ళకి ఇవ్వాలా అనేటువంటిది అక్కడ ఆలోచించుకోవాలి. అసలు సమస్యల్లో అక్కడ వస్తుంది అనమాట, అదే మెయిన్గా వస్తుంది. అది దట్ ఈస్ ద రూట్ కాజ్ అనమాట. ఇవాళ మీరు చూడండి, ఇవాళ